ఎవరో ఆఫీసర్ వచ్చినట్టు ఉన్నాడు చూడు. ఏరా గుర్తుపట్టలేదు కదా? నువ్వు అభి కదా? ఎందుకు గుర్తుపట్టలేదు? మనమంతా కలిసే చదువుకున్నాం కదా. మరెందుకలా ఎవరో తెలియనోడిని చూసినట్టు చూస్తున్నారు? అది కాదు అభి, ఎంత మారిపోయావు. అచ్చం హీరోలో ఉన్నావు తెలుసా? రే అలా ఏం కాదులేరా. అభి మేము గుర్తున్నావా నీకు? సారీ మీకు. రే ఇదేం కొత్త పిలుపురా? మనం చిన్నప్పటి స్నేహితులం రా. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఆర్ ద మోస్ట్ డియరెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. అదెలా మర్చిపోతారా? ఏంటి? అదే సారీ రా, చిన్ననాటి స్నేహితులే కదరా ఎవరికైనా బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అందుకే మీరు గీరు అని కాకుండా ఏరా పోరా అని పిలిస్తే బాగుంటుంది. సర్లేరా. నువ్వు మా సుబ్బయ్య కొడుకు కదా? అవును బాబాయ్. ఎలా ఉన్నావు బాబు? ఇదిగో ఇలా ఉన్నాను. మీరంతా బాగున్నారు కదా? బాగున్నాం బాబు. ఎంత గొప్పోడు అయ్యావయ్యా. అలా ఏం కాదు బాబాయ్. ఎవర్రా సారు? వీడు మన సుబ్బయ్య మామ కొడుకు అభినవ్. ఎవరు? ఆ వరదల్లో చనిపోయాడు ఆ సుబ్బయ్య కొడుక? ఏం తమ్ముడు బాగున్నావా? కారు బాగుంది, నేను మొన్నే కొన్నా, కొత్తది. మీకేమన్నా, మీరంటే జమీందారులు, మీ వెనక మీ అల్లుడున్నాడు. సర్లేరా, తమ్ముడు ఇప్పుడే వచ్చినట్టున్నాడు. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమను. మనం తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. వెళ్ళొస్తాం బాబు. సరే బాబాయ్. రే 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 రే. నేను ట్రై చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. అలా ఇసిరేస్తావేంట్రా? మనం వెనక్కి కూర్చుందాం కదరా. రే 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 రే. కార్ డ్రైవ్ చేయడం బాబు. సరేనా? సరే. మామ డోర్ లేదు వెనకాల, ఎక్కడెక్కాలి? రండ్రా. రేయ్ ఇలాంటి వచ్చారా? ఇదేంట్రా ఒకటే డోర్ ఉంది. ఇప్పుడు చూడండి రా, వీడు వీడి బిల్డప్ లో అంటే ఏంటి మనకు నైట్ ఉంది. నువ్వే చూడు. ఒరే అబే, ఏమైనా కార్లోంచి దిగి అలా నడుచుస్తుంటే హీరోలాగా ఉంటాను తెలుసా? రేయ్ ఆ ముసలోడు చూడరా. ఈ ముసలోడు వచ్చాడు. అభి నువ్వా? పెద్దనాన్న ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు. ఎలా ఉన్నావు అన్నా? అందరం బాగానే ఉన్నాం. ఇప్పుడు వచ్చినట్టున్నావు, ముందే రెస్ట్ తీసుకో. ఆయనతో తర్వాత మాట్లాడొచ్చు. రౌడీ వెధవ. అసలు వాడి గురించి ఎందుకు కానీ వాడు అలాగే మాట్లాడతాడు. నీ సంగతి ఏంట్రా? అంతా ఓకే పెద్దనాన్న. మీ నాన్న చనిపోయాక ఈ ఊరు సంగతి బొత్తిగా మర్చిపోయినట్టున్నావు. ఇక్కడ మీ అమ్మ ఒక్కతే ఉందనే ధ్యాస లేకుండా నీ చదువులు నీ ఉద్యోగాలు ఎక్కువైపోయాయంట్రా. అది కాదు పెద్దనాన్న. ఏది కాదురా, ఈ ఊరు వదిలి ఎన్నాళ్ళైందో నీకు తెలుసా? మీ నాన్న చనిపోతే ఈ ఊరికి నీకు బంధం తెగిపోయిందనుకుంటున్నావా? అభి అమ్మా ఎంతసేపు నాన్న ఇప్పుడే వచ్చానమ్మా. వచ్చి రాగానే మొదలు పెట్టాడా ఈ పెద్ద మనిషి? నేను మాట్లాడింది నీ గురించేనమ్మా. ముందు లోపలికి రా. ఎప్పుడు తిన్నావో ఏంటో. అచ్చు మీ నాన్నలాగే చేస్తున్నావురా. మీ నాన్న ఇలాగే పద్ధతిగా ఒక్కొక్క ముద్ద చేసి ఇలానే తినేవారు. నాన్న నేర్పిన అలవాటే కదమ్మా. చిన్నప్పుడు ఇలానే నాకు ముద్ద చేసి తినిపించేవారు కదూ, అదే అలవాటైపోయింది. అమ్మా నిజం చెప్పు, నీకు నా మీద కోపం లేదా? ఎందుకు అలా అడుగుతున్నావు? అయినా నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది? నాన్న చనిపోయినాక ఇంతకాలం నేను రానందుకు. ఏమో నాయనా, మీరు బాగా చదువుకున్నోళ్ళు. మీరెలా ఆలోచిస్తారో నాకేం తెలుసు? నువ్వు కూడా ఏంటమ్మా ఏదో పరాయవాడిని చేసినట్టు మాట్లాడతావు? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మనకున్న ఈ ఆర్థిక సమస్యలను. పంట పండితే బాగుంటాం, అదే పంట చేతికి రాకపోతే కుంగిపోతాం. ఇలా కాదనే కదమ్మా నాన్న నన్ను చదివించింది. కానీ 4 ఏళ్ల కింద వచ్చిన తుఫాను మన పొలాన్ని ముంచేస్తే అది తట్టుకోలేకే కదమ్మా నాన్న గుండాగిపోయింది. అదే మన దగ్గర సరిపడా డబ్బులుండుంటే నాన్న గుండె ఆగేది కాదు కదమ్మా. ధైర్యంగా ఇంకో పంట వేసుకునేవారు. నాన్నను ఎలాగో కాపాడలేకపోయాను, నిన్నైనా కాపాడుకోవాలనమ్మా ఇన్నేళ్లు నీకు దూరంగా ఉన్నాను. ఇక ఈ దూరం చాలమ్మా.
ఇప్పుడు నేను వచ్చింది కూడా నిన్ను నాతో తీసుకెళ్ళడానికే. నీకోసం అక్కడంతా రెడీ చేసి పెట్టానమ్మా. పెద్దిల్లు, పని మనిషి, చుట్టుపక్కల వాళ్ళతో ఏ సమస్య ఉండదు. నాతో వచ్చేయమ్మా, సంతోషంగా ఉందాం. అక్కడ మీ నాన్న ఉండడు కదరా. ఇక్కడ ప్రతి అంగుళంలో మీ నాన్న జ్ఞాపకాలే ఉన్నాయి. వాటితోనే నేను బతుకుతున్నాను. అలాంటిది ఈ ఇల్లు వదిలి నేనెలా వస్తాను? అలా కాదే. నాకు దూరంగా ఉన్నానని నువ్వనుకుంటున్నావేమో, కానీ నాకెప్పుడూ అలా అనిపించలేదు. అందుకే ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా తిను. డీసెంట్గా ఉండరా, కొంచెం రిచెస్ మెయింటైన్ చేయరా? రేయ్, ఎప్పుడు సిగరెట్ ఏంట్రా? రే 18 రూపాయలు రా. హే చేపండి నీ అదవ సోది. కారేదిరా? ఇక్కడికి కారెందురా? అయినా అలా సరదాగా ఈ ఊరుగాలి పీలుస్తూ తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. సరదాగానా? ఈ పెంట వాసన ఏదో ఒకటి. ముందు పదండ్రా, నా ఊరు చూసి వద్దాం సరదాగా. చాలా కాలం అయింది. చెప్పండి రా ఊరు విషయాలు. ఏముంది? ఏం మారలేదు, అంతా అలాగే ఉంది. మా దగ్గరే ఉంది, నువ్వే చెప్పాలి. చాలా మారిపోయావు. నేనేం మారలేదురా. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటబ్బాయ్, మన సుబ్బయ్య కొడుకు వంట కదా? ఆ, మీ అన్నయ్య చెప్పాడులే, హైదరాబాదులో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద ఉద్యోగం అంట కదా? అవును. నెలకి 4-5 లక్షలు జీతం అంట కదా? ఎమ్మెల్యే గారు టౌన్కి వచ్చారంట, నన్ను రమ్మన్నారు. నేను లేనిదే ఆయనకి అసలు ఏం తోచదు. మనం మళ్ళీ సాయంత్రం సరదాగా కూర్చుందాంలే. సరే అన్న. వస్తాను బాబు. ఏరా, నీకు నెలకు 5 లక్షల జీతమా? నువ్వు మామూలుడు కాదురా బాబు. రేయ్, బాగా చదివాను, జాబ్ కొట్టాను, అందులో ఏముందిలే. అయినా మామ, ఆయన ఎవరు? ఆయన పేరు రవీంద్ర నాయుడు, మన ఎంపీటీసీ. గత 15 సంవత్సరాలుగా వాళ్ళ పార్టీని ఇక్కడ రూలింగ్లో ఉంది. ఉదయం ఒక ఆయన చూసావే, ఆయన పేరు జయసింహారెడ్డి, మన అపోజిషన్ లీడర్. గమ్మత్ ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ మీద ఎప్పుడు గెలిచినా 10-15 ఓట్లే తేడా. ఇంట్రెస్టింగ్. అసలు మన ఊర్లో politics పదండ్రా అంటే- బాబు, పదండి. హాయ్ రా, ఊరెలా ఉంది? ఏం మారలేదురా, అలానే ఉంది. కానీ చాలా బాగుందిరా. అది సరే కానీ అత్త ఒప్పుకుందా? ప్రస్తుతానికైతే ఒప్పుకోలేదురా, టైం చూసి ఒప్పియాలి. సరే. రేయ్, మన రాముగాడిని, బుజ్జిగాడిని, లక్కీగాడిని కలిసారా? రేయ్, నువ్వు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు. నీ జాబు, శాలరీ గురించి వాళ్ళకి తెలియనివ్వకు. అప్పులు అడుగుతారు ఈ అద్దవలు. రేయ్, అలా మాట్లాడతావేంట్రా? వాళ్ళు మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ రా. రేయ్, ఆ బేవారసగాళ్ళ గురించి నీకు తెలీదు. పాపం రా, లైఫ్లో ఏ గ్రోత్ లేకుండా ఇంకా అలానే ఉన్నారని బాధగా ఉందిరా. వాళ్ళకి ఆ తేడా తెలియకూడదనే నేను జాగ్రత్త పడుతుంటే నువ్వేంట్రా మరీ ఇంత దారుణంగా మాట్లాడుతున్నావు? నీకు నేను చెప్పేది అర్థం కాదులే కానీ వదిలే. కదా, అందుకే మూసుకొని ఫోన్ పెట్టే. అఖిల్, ప్రేమ, మణి. రేయ్, ఏమైంది? ఆగరా. సరే బాయ్, పదండ్రా. మీరు ఆడుకోండిరా. ఎలా ఆడుకోండి. అబ్బా, అరే అభి, గేమ్ బాల్ ఆడుతున్నావు, అక్కడ ఏమైనా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటావా? లేదురా బాబు, అక్కడ అసలు టైమే దొరకదు. రేయ్, అయినా టైం అంటే గుర్తొచ్చింది, నా కోసం మీరు మీ పనులు ఆపుకున్నట్టున్నారు. ముందెళ్ళా చూసుకోండిరా. మనం కావాలంటే సాయంకాలం రిలాక్స్గా ఆడుకుందాం. రేయ్, పనంట్రా. రేయ్, మాకు పనేముందిరా, మాకు ఏ పని లేదు. అదేంట్రా, పని లేకపోవడం ఏంటి? లేకపోతే మాకు పని చేయాల్సిన అవసరం ఉందిరా. ఏంటి అర్థం కావట్లేదా? అయితే చెప్తా విను. మాకు ఇక్కడ పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు అన్ని ఫ్రీ. అమ్మ వాళ్ళలోంచి మొదలు పెడితే బడి వరకు, మళ్ళీ బడి నుంచి మా అందరి సుడి తిరిగే వరకు. అదే నువ్వు రైతు అనుకో, విత్తనాల దగ్గర నుంచి కరెంటు, నీరు. అదే అమ్మాయి అనుకో, ఆడపడిచి కట్టిన దగ్గర నుంచి పెళ్లి వరకు. ఇక వృద్ధులకు ఎలాగూ పెన్షన్ ఇస్తాం. ఇవి కాకుండా కులాల వారీగా మాకు రకరకాల బెనిఫిట్స్.
ఇన్ని పెట్టుకొని ఇంకా మాకు నీలా కష్టపడాల్సిన అవసరమే ఉందిరా. అసలు మాకొచ్చే డబ్బులతో మా ఖర్చులన్నీ పోను. వారానికో బీరు, 2 వారానికో సినిమా, చాలు హ్యాపీగా బతికేస్తాం. ఇంతకు మించి ఇంకేం కావాలరా? అంటే ఇలానే ఉండిపోతారా? మరి ఇంకేం చేయాలరా? నేనా ఇంటర్మీడియట్ ఫెయిల్. బతకడానికి డిగ్రీయే కావాలంటే ఈ భూమి మీద పుట్టే అందరూ అమ్మ కడుపులోంచే డిగ్రీ సర్టిఫికేట్తో పుట్టాలరా. డిగ్రీయే ఉద్యోగానికి ప్రామాణికం అంటే అసలు ఇప్పుడు చదివే చదువులకి చేసే ఉద్యోగాలకి ఏమన్నా సంబంధం ఉందారా చెప్పు? రేయ్, ప్రతిదీ ప్రభుత్వం చూసుకోవాలంటే ఎలా? మీరు కూడా ఏదైనా వేరే సోర్స్ చూసుకోవాలి కదా. వీడికి డిగ్రీ అయి 3 సంవత్సరాలు అయింది, ఇప్పటికి ఉద్యోగం లేదు. ఏం చెయ్యాలి? అందరికీ నీకు దొరికినంత ఈజీ లైఫ్ దొరకదురా. అక్కడ హీట్ ఎక్కిందని ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఇక్కడ హీట్ ఎక్కించారు కదరా. రేయ్, ఎండ తగ్గింది, పదా ఆడుకుందాం. పదరా. ఊరే నువ్వు ఎక్కువ ఆలోచించుకరా రే. రా ఆయన మన కాలే ఎక్కడ ఉన్నారా? ఇంత బిజీగా రేయ్, ఉంటే? నువ్వు వాడికి పదరా, ఇంకేం తిప్పిపోయింది. ఆడాలి? రే, ఆడు.